క్రైస్తలాడండి. దేవుని నామానికి మహిమ గంధ ప్రభావాలు కలుగును గాక. 2వ సామ్యుయేలు గ్రంథము 11వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ దావీదు గారు చేసిన పాపము మనకు కనబడుతుందండి. చిన్న వయసులో దావీదు గారు మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నారు. నా హృదయానుసారుడని ప్రభువారు మరి సామ్యూయల్ గారితో మాట్లాడటం మనం చూసి ఉన్నాము. మరి కొన్నాళ్లకు ఆయన రాజయిన తర్వాత యుద్ధాలు జరుగుతున్న సమయంలో వసంత కాలమున మరి సంధ్య వేళలో ప్రార్థన చేయడం మానేసి ప్రార్థన చేయడానికి బదులుగా మేడ మీదకి వెళ్ళి మరి అటు ఇటు సంచరించడం మనకి కనబడుతుంది కదండి వాక్యాలలో. సంచరించిన వారు కనీసం ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభా ఈ యుద్ధ సమయంలో నాకు విజయం అనుగ్రహించి తండ్రి అని వేడుకొని ఉండాల్సింది. అలా చేయకుండా అటు ఇటు, మరి వీరిది ప్యాలెస్ కదా, చాలా ఎత్తులో ఉన్నారు రాజావారు, కింద అనేకుల పేద గృహాలు కనబడి ఉంటాయి, పేదవారు స్నానం చేసే స్థలాలు కనబడి ఉంటాయి. సో దావీదు గారి కన్ను ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా స్నానం చేస్తుండగా ఆమె మీదికి వెళ్ళిందండి. సరే, తెలియకుండా ఒక్కసారి చూస్తే అది పొరపాటు. ఆ పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయకుండా కన్నులు తిప్పుకున్నట్లయితే ప్రభువారు మనల్ని క్షమిస్తారు కదండి. చూడకూడని దృశ్యము అనుకోకుండా చూసేసాం, అయ్యో అనుకొని ఇట్లా తిప్పేసుకొని ఉంటే అయిపోయి ఉండేది. అలా కళ్ళు ఇంకొక వైపుకు తిప్పుకోవడానికి బదులుగా మళ్ళీ 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 ఉరియా భార్యనే చూస్తూ ఉండడం వల్ల ఆయనకి ఆ నేత్రాశ వల్ల ఆమెతో శయనించాలన్న వాంఛ కలిగి ఆమెను తెప్పించుకోవడము, శయనించడం వల్ల ఆమె గర్భం ధరించడము, ఆ గర్భాన్ని కప్పిపుచ్చడానికి ఉరియాని ఆమె దగ్గరికి పంపించాలని ప్లాన్ వేయడము, ఇన్ని జరిగిపోతాయన్నమాట. ఒక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రభువుకి వ్యతిరేకమైన కార్యాలు జరిగాయో చూడండి. సో ఉరియా గారు చాలా నమ్మకమైనటువంటి సేవకుడు అండి. ప్రభా యుద్ధాలు జరుగుతున్నప్పుడు అయ్యా నేను ఎలా వెళ్ళి నా వైఫ్తో నేను ఎంజాయ్ చేస్తానని ఆయన వెళ్ళాడండి. ఇంకా క్రిమినల్గా ఆలోచించేస్తారు మరి దావీదు గారి. ఆ టైంలో మరి ప్రభువారు దావీదు గారిని ఎన్నుకున్న విధానము, అభిషేకించిన విధానము, మరి దావీదు గారి జీవితంలో ఇచ్చిన విజయాలు, ఆయన పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఇవి ఏమీ మరి రాజువారికి గుర్తుకు రాలేదో ఏంటో కానీ కన్ను వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది, కన్నుతో పాటు మనసు వెళ్ళిపోయింది, మనసుతో పాటు మనిషి శయనించేసి పాపకార్యం చేశారు. పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక అక్కడ ఎంత క్రిమినల్గా మరి దావీదు గారి బ్రెయిన్ మారిపోయిందంటే, ఇక యుద్ధాలు ముమ్మరంగా జరిగేటప్పుడు ఉరియా గారిని ఫస్ట్ రోలో నుంచోబెట్టడం, ఆ యుద్ధాలలో ఉరియా వారు మరణించడం, వెంటనే ఆయన భార్యని మరి దావీదు గారి భార్యగా స్వీకరించడం, అయ్యో ఇన్ని ఘోరాతి ఘోరమైనటువంటి సంభవాలు అక్కడ చోటు చేసుకున్నాయి కేవలం నేత్రాశ వలన. అందుకే కన్ను వెళ్ళే చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే చోటికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం అండి. స్తోత్రం. దేవుని నామానికి మహిమ గంత ప్రభావాలు కలుగును గాక. సో అక్కడ ఏం జరుగుతుందంటే, మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం కదండి. ఆయన చేసిన పాప కార్యము ద్వారా పుట్టినటువంటి బిడ్డ బ్రతకదు. ఎందుకంటే గాడ్ స్ట్రక్ దట్ చైల్డ్. దావీదు గారు ఉపవాస ప్రార్థనలు కూడా ప్రభువారు ఏమీ ఆలకించరు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ బిడ్డ చనిపోవడం అనేది మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత పుట్టిన బిడ్డనే మరి సొలొమోన్ అయ్య గారు, అది వేరే సబ్జెక్ట్. సో దావీదు గారు చేసిన పాపం నిమిత్తం వెంటనే నాతాన్ ప్రవక్త గారిని దావీదు వద్దకు పంపించడం జరుగుతుంది. మరి జరిగిన కార్యాలని, ఘోర కృత్యాలని వివరించినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయి ఈ శిక్ష వేయాలి, ఆ శిక్ష వేయాలి, ఇది అది అది ఇది అనేసి ఎవరి గురించో మాట్లాడాడు అనుకొని చెప్పినప్పుడు అది ఎవరో కాదు ప్రభు మీరే అన్నప్పుడు మరి ఆయన ముందు కొన్ని శిక్షలు ఉంచబడితే అందులో ఆ శిక్షలు ఎన్నుకొని అనుభవించడం, ఇవన్నీ ఒకెత్తు అయితే మరి సొంత కుమారుడైనటువంటి పాపం వలన వచ్చే ప్రతిఫలం అనుభవించక తప్పదు కదండి చేసుకున్న దానికి. సో అనుభవించేశారనమాట. యెరూషలేములో సమాధానంగా ఒక చోట నివసించడానికి అవకాశం లేకుండా సొంత కుమారుడైన అబ్షాలోం ద్వారా తరమబడడం జరిగింది. మరి అమ్నోన్ అనే కుమారుడు తామార్ అనే మరి చెల్లెలతో శయనించి అదొక ఘోర కృత్యం. అయ్యో ఎన్నెన్నో ఘోర కార్యాలు. ఇతను రహస్యంగా చేసిన పాపానికి బహిరంగంగా అతని కుమారుల ద్వారా జరగకూడని అక్రమ కార్యాలు జరిగిపోయాయండి. ఇన్ని జరగడానికి కారణం ఇతను చేసినటువంటి ఒక పాపం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది. ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి చాలా ఘోర కృత్యాలు, ఒక మృగం వంటి నేచర్ వచ్చేస్తుంది అనమాట జనులకి. అందుకే ప్రభువుని స్తుతించే సమయంలో ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ధ్యానించవలసిన సమయంలో ప్రభువుని ధ్యానించాలి, ప్రభువుని వెతకవలసిన సమయంలో ప్రభువుని వెతకాలి. అప్పుడు ఆయనను కనుగొంటాం, ఆయన స్వరాన్ని మనం వింటాం, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి స్టెప్ తీసుకుంటాం.
మనం ఒక్క స్టెప్ వేస్తే వేల కొలదిగా లెక్కకు మించిన స్టెప్స్ వేయించగల సమర్థులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు సన్నిధిలో గడపడం అనేసి అటు ఇటు తిరగడం ఏంటి? అటు ఇటు సరే తిరిగి ప్రభువుని గురించి ఆలోచించవచ్చు కదా, ప్రభు చేసే మేలుకరమైన కార్యాలను తలంచుకొని స్తుతించవచ్చు, ఇంకా ఏమైనా ప్రభుతోటి ముచ్చటించవచ్చు. కన్నులు ఎందుకు వెళ్ళకూడని చోటికి వెళ్ళడం? సరే పొరపాటున వెళ్తే ఎందుకు కన్నులను ఇంకొక వైపుకు తిప్పుకొనలేదు? ఎందుకు మనసు వెళ్ళడానికి అంగీకరించాలి? మనిషి కూడా శయనం చేయాలి. పాపము గర్భం దాల్చి కనడానికి అయ్యో అది మాట్లాడుకోవడానికే ఒక రకంగా ఉంది, కానీ చాలా భయంకరమైన దుర్దినాలలో ఉన్నాము కనుక ఈ వాక్యం కొంతలో కొంతైనా క్రియ చేయకపోతుందా? మంచి మార్గంలో నడవడానికి జనులు తీర్మానించుకోకుండా ఉంటారా? తప్పకుండా ఎవరో ఒకరికైనా క్రియ జరిగి మంచి తీర్మానంతో ప్రభు సాక్షిగా వర్తిల్లుతారనే ఒక నమ్మకంతో ఈ చిన్న ప్రసంగం నేను అందిస్తున్నానండి. మరి ఇందులో మరి మీకు ఏ ఒక్కటి క్రియ చేసినప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే, మన మాట తీరు బాగుండాలి, మన క్రియ బాగుండాలి, అవి ప్రభువుకి అంగీకారంగా ఉండాలండి. బైబిల్ బాగా చదివినట్లయితే మనకి అన్నీ అర్థమవుతాయి. ఎలా ఉంటే ప్రభు ఆశీర్వాదాలు మనకు సొంతం అవుతాయి, మరి ఎలా ఉంటే మనము మన జీవితాలలో నష్టపోతాము అనేది చక్కగా అతి స్పష్టంగా మనకి కనబడతాయండి. అది ఎందరో జీవిత చరిత్రలు మన కళ్ళ ముందుకు తేబడ్డాయి కనుక వారు ఏం చేసి భ్రష్టులైపోయారు, ఏం చేసి ప్రభు ఉగ్రతకు లోనయ్యారు, ఏం చేసి చూడండి, హృదయానుసారుడని ఎవరి నిమిత్తం సాక్ష్యం పలికారో ఆయన చేసిన ఘోర కృత్యానికి కూడా మరి ప్రభు వారు ఉగ్రుడైపోయి ఆయన ఉగ్రత దావీదు గారి మీద కూడా రగులుకుంది కదా. ఆయనకి పార్షాలిటీ లేదండి, అందరూ ఒకటే ఆయన దృష్టిలో. కనుక ప్రభువుకి భయపడి ప్రభువుకి ఇష్టానుసారంగా మనం జీవిద్దాం. ప్రభువుకి ఇష్టం లేని ఏ కార్యము మనం చేయొద్దు. మనం దేవుని ఉగ్రతకు లోనవ్వద్దు. ప్రభువుకి ఇష్టమైన కార్యాలు చేద్దాం. ప్రభువుని సంతోషపరిచే వారంగా ఉందాం. మరి క్రియలేని విశ్వాసము మృతమని బైబిల్ సెలవిస్తుంది కనుక క్రియతో కూడిన మంచి విశ్వాస జీవితం కొనసాగించుకుందాం. ప్రభువారి చిన్న మాటల ద్వారా ఆశీర్వదించి పాపపు కార్యాలు చేయకుండా పరిశుద్ధమైన కార్యాలు తలంచుకొని పరిశుద్ధమైన మార్గాలలో నడిచిపోవటకు సహాయం చేసి మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.